జయత్యతిబలో రామో లక్ష్మణస్య మహాబలః రాజాజయిత సుగ్రీవో రాఘవేనాభిపాలితః. నీలజలాల మధ్య హంససదృశంగా ధవళచంద్రుడు నిర్మలాకాశంలో ప్రవేశించాడు. నిర్మలమైన కిరణాలతో ప్రకాశించే చంద్రుడు సహకరించదలిచిన వానిలా చల్లటి వెన్నెలతో హనుమంతుణ్ణి ఆనందపరిచాడు. అత్యధిక భారం వల్ల నీట మునిగిపోతున్న నావల పూర్ణచంద్రబింబ సమవదనైన జానకీదేవి దుఃఖభారంతో కుంగిపోతున్నది. ఆమె సమీపంలో భీకర రాక్షసాంగనలున్నారు. అందులో ఒకతే ఏకాక్షి, మరొకతే ఏకకర్ణి. వేరొక దాని చెవులు మూసుకుపోయాయి, ఒకదానికి చెవులే లేవు. ఒకదాని చెవులు మేకుల్లా ఉన్నాయి. ఒకతే నాసికలతో శిరస్సు వైపు శ్వాసకార్యం సాగిస్తున్నది. ఒకటి శిరస్సు అత్యంత విశాలంగా ఉంది. ఒకదాని మెడ సన్నంగా చాలా పొడవుగా ఉంది. ఒక రాక్షసికి తల మీద కొంచెం వెంట్రుకలే ఉన్నాయి, మరో దానికి అసలు వెంట్రుకలే లేవు. వేరొక దాని వెంట్రుకలు కంబలిలా ఉన్నాయి. ఒకదానికి కనుబొమ్మలు కర్ణాల్లా వేలాడుతున్నాయి, మరొక దానికి కుచాలు ఉదరము వేలాడుతున్నాయి. ఒకటికి అధరం వేలాడుతున్నది. ఓ రాక్షసాంగనకు గడ్డంలో పెదవి ఉండగా మరొక దానికి ముఖం వేలాడుతున్నది. మోకాళ్ళు వేలాడేది ఒకతే కాగా పొట్టిదొకటి, పొడుగుదొకటి. ఒక రాక్షసాంగన గూనితో ఉంది, ఇంకొకటి మరుగుజ్జుగా ఉంది, వేరొకటి వంకర టెంకరగా ఉంది. ఒకతే ఎత్తుపళ్ళది, వేరొక దాని నోరు వంకరగా ఉన్నది. ఒకదాని కళ్ళు పిల్లి కళ్ళలా ఉన్నాయి. ఓ రక్కసి ముఖం భయంకరంగా ఉన్నది. ఆ రాక్షస స్త్రీలందరికందరూ వికార రూపాలతోనే ఉన్నారు. కొందరు కారు నలుపుగాను, మరికొందరు గోరోచన వర్ణంలోనూ ఉన్నారు. అందరూ కోపంగానే ఉన్నారు. కలహప్రియులైన వారందరి దగ్గర శూలకోట ముద్గరాది ఆయుధాలున్నాయి. దేహాలలో కొంతమందికి శిరస్సులు ఇరుక్కుపోయాయి. ఏకహస్తులు కొందరు, ఏకపాదులు కొందరు, గార్ధప కర్ణాల వారు కొందరు, అశ్వకర్ణాల వారు కొందరు, గోకర్ణాల వారు కొందరు, హస్తికర్ణాల వారు కొందరు, వానర కర్ణాల వారు కొందరు, పెద్దవైన నాసికలు కలవారు మరికొందరు, అసలు నాసికయే లేని వారు కొందరు, అడ్డముక్కల వారు కొందరు, కరితొండ సమనాసికలు కలవారు కొందరు వారిలో ఉన్నారు. గజపాదులు కొందరు, గోపాదులు మరికొందరు, మహాపాదులు కొందరు, పాదాలకు విశేషంగా కేశాలు కలవారు కొందరు, పెద్ద తలతో కొందరు, తలలకు మించిన పెద్దదైన మెడ కలవారు కొందరు, లంబస్తనులు కొందరు, లంబోదరులు మరికొందరు, దీర్ఘ విశాలముఖులు కొందరు, మహానేత్రులు కొందరు, దీర్ఘజిహ్వలు కొందరు, దీర్ఘమైన నఖాలు కలవారు కొందరు ఆ రాక్షసాంగనలలో ఉన్నారు. అంతేకాదు మేషముఖులు కొందరు కాగా గజముఖులు కొందరు, గోముఖులు, వరాహముఖులు, ఉష్ట్రముఖులు కూడా ఆ రక్కసి మూకలో ఉన్నారు. మహాభయంకరంగా ఉన్న వారందరూ సదా మధుపానం చేస్తూ మాంసాన్ని భక్షిస్తూ ఒడలంతా రుధిర మాంసాలను పూసుకుంటూ చూపర్లకు జుగుప్స కలిగేలా ఉన్నారు. జానకీదేవిని పరివేష్టించి కూర్చున్న ఆ దుష్ట సమూహాన్నంతటినీ వాయునందనుడు తిలకించాడు. పరమ తేజస్శాలి అయిన మారుతి సింసుపాతరు ఛాయలో ఆసీనయ్యి ఉన్న జనకరాజనందనిని దర్శించాడు. దుఃఖ సంతప్త అయిన ఆమె కాంతులు దూరమైపోయాయి. శిరస్సు ధూళిధూసరితమై ఉన్నది. పుణ్యహీన అయిన తార నేలకొల్లినట్లుగా ఆమె ఉంది. నాథుడు సమీపంలో లేకుండాచే ఆమె ఆ భూషణాలను ధరించలేదు. తనకు అమూల్యాభరణంగా ఆమె భర్తృవాత్సల్యాన్నే భావించింది. స్వపరివారాన్ని అంతటినీ త్యజించి భర్తను అనుసరించి అడవులకు వచ్చింది. అట్టి మహాసాధ్వి లంకాధిపతికి చిక్కింది. మత్తేభయూధాన్ని విడనాడి మృగరాజుకు చిక్కిన కరణిలా ఆమె ఉంది. శరన్మేఘావృతమైన పాడ్యమి నాటి చంద్రరేఖల ఆమె స్పష్టంగా వాడుక లేక పాటు తప్పిన వీణలా దేహ సంస్కారం లేకపోవడం వల్ల ఆమె రూపమే మారిపోయింది. అట్టి జానకీదేవిని ఆ రామదూత దర్శించాడు. సదా సర్వదా భర్తతో కలిసిమెలిసి ఉండవలసిన ఆమె భయంకర రాక్షసాంగనల వశమైపోయింది. శోకసాగరమగ్నైన జానకీదేవి అశోకవాటిక మధ్య పుష్పశూన్యంగా ఉన్న లతలా ఉంది. ఆమె ధరించిన చీర మాసిపోయి నలిగి ఉంది. దైన్యావస్థలో ఉన్న ఆమె పతి పరాక్రమాన్ని స్మరించుకొని ధైర్యంగా ఉంది. తన శీలాన్ని తానే రక్షించుకుంటున్నది. ఆమె హడలిపోతున్న జింకపిల్లల దశదిశలో పరికిస్తున్నది. తరువుల చిగురుటాకులు ఆమె వేడి నిట్టూర్పులకు వాడిపోతున్నాయి. మూర్తీభవించిన శోకదేవతలా ఉందామె. భూదేవిలా క్షమ వహించి అలంకరించుకోకపోయినా సహజ విమల సౌందర్యంతో భాసిల్లుతున్న జనకరాజనందిని తిలకించి హనుమంతుడు ప్రసన్నుడయ్యాడు. ఆ మదిరాక్షిని దర్శించి ఆనందాశ్రువులు దాల్చాడు. శ్రీరామచంద్రుని స్మరించి సీతాదేవి దర్శనమైనందుకు ఆనందపరవశుడయ్యాడు. శ్రీరామ లక్ష్మణులకు మనసా ప్రణమిలి రాక్షస స్త్రీలకు తాను కానరాకుండుటకు చెట్ల ఆకులే కప్పుకొని ఆ తరుశాఖ మీదనే ఆసీనుడయ్యాడు. ఓం శాంతి శాంతి శాంతి.